చిత్రపురి కాలనీ అని ఇక్కడ చిత్రపురి కాలనీ అప్పుడు ఆయన విలన్గా ఉన్న ఆయన ఎవరు ప్రభాకర్ రావు అని ఒక ఆయన చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన కృషితోటి ఇక్కడ ఒక 60 ఎకరాల భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆనాడు మణికొండ దగ్గర. ఆ భూమిలో మొత్తం అవినీతి, దాదాపు 3,000 కోట్ల అవినీతి జరిగింది. ఒక్క హీరో అయినా, ఒక్క నిర్మాత అయినా, ఈ దిల్ రాజు అయినా, ఇంకెవరైనా ఒక్కడన్నా మాట్లాడిండా? ఎవరికి పోయినాయి? అంత ఎన్ఆర్ఐలు, అడ్వకేట్లు, పోలీసులు, మొత్తం కొంతమంది జర్నలిస్టులు, వాళ్ళు వీళ్ళు అంత పంచుకున్నారు. అలా అసలైన సినిమా వాళ్ళకి అక్కడ ఒక్క ఇల్లు దొరకలేదు. ఏనాడైనా వీళ్ళు మాట్లాడినా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించిరా? నో. నా సినిమాకు టికెట్ల రేట్లు పెంచాలా, నాకు ఈడ థియేటర్ ఉంది, ఆడ థియేటర్ ఉంది, ఈ మల్టీప్లెక్స్లలో రేట్లు పెంచాలా? రేవంత్ రెడ్డి మీ దగ్గరికి వస్తున్న సినీ ప్రముఖులకు మీరు చెప్పాల్సింది ఏంటంటే సినిమా టికెట్ ధరలు పెంచడం కుదరదు. నెంబర్ 1, బెనిఫిట్ షోలు వేయడం కుదరదు. నెంబర్ 2, నెంబర్ 3, అన్ని మల్టీప్లెక్స్లో కానీ పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం కావచ్చు, దాంతోపాటు ఇష్టం వచ్చినట్టుగా ఎంఆర్పికి మించి అమ్ముకోవడం కుదరదు అని తేల్చేయాలి.